వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. మాస్ కదాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై అంచనాలు చాలా ఉన్నాయి. దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు, ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది మూవీ టీం. మే 17న గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది సితారా ఎంటర్టైన్మెంట్స్. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా టీజర్ ని ఏప్రిల్ 27న సాయంత్రం 4:01 లాంచ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓ లాంచ్ ఈవెంట్ ద్వారా ఈ టీజర్ ని గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ వేదిక ఎక్కడా అనే వివరాలు ఇంకా చెప్పలేదు. ఈ చిత్రంలో డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి ఫీమేల్ లీడ్ గా నటించింది. అలానే సెన్సేషనల్ బ్యూటీ ఆయిషా ఖాన్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. మోత మోగిపోయింది అంటూ సాగే ఈ పాట ఇప్పటికే యూట్యూబ్లో దూసుకుపోతుంది. ఇందులో ఆయేషా అందాలు చూసేందుకు కుర్రాళ్ళు తెగ ఆరాటపడుతున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ చిత్రాన్ని నిర్మించింది. రీసెంట్గా గామి సినిమాతో తన కెరియర్లోనే మంచి హిట్ అందుకున్నాడు విశ్వక్సేన్. ఇందులో అఘోరా పాత్రలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా హిమాలయాల్లో నడిచే సీన్లు, సింహం వెంటాడే సన్నివేశాలు చూసి ఆడియన్స్ అవాకయ్యారు. తక్కువ బడ్జెట్తో ఇంత క్వాలిటీగా విఎఫ్ఎక్స్ ఇచ్చినందుకు గామి చిత్ర యూనిట్ను పలుమార్లు సెలబ్రిటీలు ప్రశంసించారు. సరికొత్త ఆలోచనలతో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈ సినిమాలో చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించింది. విద్యాధర్ కగిత ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అతి తక్కువ బడ్జెట్తో తీసిన ఈ సినిమా నిర్మాతలకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఓటీటీలో కూడా గామి రికార్డులు క్రియేట్ చేస్తుంది. జీ5లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటు మెకానిక్ రాకీ సినిమా కూడా విశ్వక్ చేతిలో ఉంది. హీరోగానే కాకుండా డైరెక్టర్గా, రైటర్గా, నిర్మాతగా కూడా సత్తా చాటుకుంటాడు విశ్వక్సేన్. ఫలక్నామా దాస్, దాస్ కా దమ్కీ సినిమాలను డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడు విశ్వక్.